హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిశోని వ్లాగ్స్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా, నేను మల్లప్ప కొండకు వెళ్ళాను. యాక్చువల్లీ ఇదొక ప్లేస్ ఉందని చాలా వరకు ఎవరికి తెలియదు. ఈ ప్లేస్ వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం దగ్గర ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చి 3 స్టేట్స్ బార్డర్ జాయిన్ అవుతుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. బెంగళూరు నుంచి 113 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్స్తోనే వెళ్ళాలి. రోడ్ ఉంది కానీ వెహికల్స్ ఉండవు. కొండ చాలా పెద్దది, అసలు వెళ్తుంటే ఇంకా ఎంత దూరం అనిపిస్తుంది, అంత పెద్ద కొండ. ఈ కొండ మీద వెళ్ళే రూట్లో ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ మగధీర సినిమా గుర్తుకొస్తుంది. అలా ఉంది. ఒక సైడ్ ఏమో చెరువు, ఇంకో సైడ్ ఏమో గొయ్యి, మధ్యలో రోడ్. ఈ సరౌండింగ్ ఫుల్ మౌంటైన్స్, మధ్యలో చెరువు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ తప్పకుండా దిగాలి. దానికి ఒక ఫోటోషూట్ స్పాట్ కూడా పెట్టారు. సో మిస్ అవ్వకుండా ఈ ఫొటోస్ దిగాల్సిందే. ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ మీకు ఒక చిన్న గణపతి దేవస్థానం కనిపిస్తుంది. అక్కడ మా బాబుకి టిఫిన్ పెట్టేసి ఎదురుగా స్టెప్స్ ఉండే, అవి ఏంటో అని చూసి అక్కడ పక్కన ఉన్న వాళ్ళని అడిగితే అది వచ్చేసి గుడియంక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంట. కానీ అక్కడికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఇంకా టెంపుల్ రినోవేషన్ చేస్తున్నారంట. సో అక్కడికైతే వెళ్ళలేదు. సో అక్కడ స్టెప్సే కాకుండా పైకి వెహికల్స్ కూడా వెళ్తాయి. పక్కనే రోడ్ కూడా ఉంది. సో ఈజీగా మనం గుడియంక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు అక్కడి నుంచి. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, అదే పీక్. అసలు కొండపైనకి ఎంత ఎక్కుతున్నా ఆ పీక్ అయితే దొరకట్లేదు, అంత పెద్దగా ఉంది. నాకైతే బైక్ మీద కూర్చొని నడమనొప్పి వచ్చేసింది. సో ఆల్రెడీ ఇంత పైకి అయితే వచ్చేసాం, చాలా పైకి వచ్చేసాము. క్లౌడ్స్ అన్నీ మాకు తాకుతున్నాయి, చలిగా ఫీల్ అవుతుంది. అండ్ ఆ వ్యూ చూస్తూ బైక్ మీద వెళ్తూ ఆ చల్లటి గాలిని చూస్తూ ఉంటే అసలు అక్కడే ఉండిపోదామో అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఆ ప్లేస్. అయినా అయితే అక్కడ అయితే ఉండలేము కదా. అండ్ ఆల్సో ఈ ప్లేస్ వచ్చి చాలా డేంజరస్. ఒక హైట్ వరకు ఊర్లు ఉంటాయి, ఆ తర్వాత కంప్లీట్గా నిల్, అంటే వెహికల్స్ కూడా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో మనమైతే ఎక్కడ స్టాప్ చేయకుండా వెహికల్స్ని తీసుకొని వెళ్ళిపోవాలి. చూడండి, అంత హైట్లో వ్యూ పాయింట్ చూపించినా ఇంకా పీక్ ఎక్కడో కనిపించినట్టుంది. ఒక సజెషన్ అయితే ఇవ్వగలను. సో పైకి వెళ్ళేటప్పుడు ఒక హైట్ వరకు మనకి ఊర్లు దొరుకుతాయి, చుట్టుపక్కల ఊర్లు మనుషులు కనిపిస్తూ ఉంటారు, ప్రాబ్లం ఉండదు. మోస్ట్ మనం క్లౌడ్స్ ఇంకా మనల్ని టచ్ చేస్తున్నాయని ఫీల్ వచ్చినప్పుడు అయితే ఒక్కరు కనపడరు, వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో మేము ఇంకేం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. చూడండి ఎంత పైన ఉన్నామో. నేను యాక్చువల్లీ వీడియో జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి ఎంత పైకి ఉన్నామో మేము. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. పీక్ ఇదే పీక్, కానీ ఇది పీక్ కాదు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దేవుడు చూడ్డానికి చాలా బాగుంది. అలాగే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 3 కలిసి ఉంటాయంట ఇక్కడ. సో చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అలాగే మైండ్కి పీస్ఫుల్ కానీ ప్రశాంతత కానీ అలానే ఉంటుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ బర్డ్ సౌండ్స్ కానీ, అక్కడ పొల్యూషన్ కానీ, పాపులేషన్ కానీ ఏముండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్లేస్ చూసాక అసలు నాకు రిటర్న్ రావాలని అస్సలు అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ మనమే తెచ్చుకోవాలి. ఇలా ఇక్కడ వాటర్ కానీ ఫుడ్ ఏది దొరకదు, మన ఫెసిలిటీస్ మనమే చూసుకోవాలి. అర్లీ మార్నింగ్ రావటం అనేది చాలా బెటర్. సన్ రైజ్ చాలా బాగుంటుందంట చూడడానికి. ఇక్కడ ఇదే మల్లేశ్వర స్వామి టెంపుల్. ఒకప్పుడు వేరే టెంపుల్ ఉండేదంట, దాన్ని ఇప్పుడు రినోవేషన్ చేశారు. సో టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఉన్న టెంపుల్లో ఉన్న విగ్రహాలంట ఇవి. లింగం అలాగే బసవన్న, ఈ 2 ఫస్ట్ ఉన్నవంట. సో పక్కనే వినాయకుడిని పెట్టారు. సో ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంది. మనం దేవుడు కూడా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా వచ్చాము, వీడియో షూట్ చేయాలి కదా అని అటు ఇటు తిరిగి కొంచెం వీడియోస్ షూట్ చేసుకున్నాను. మా అబ్బాయి కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి కూడా ఈ ప్లేస్ నుంచి రిటర్న్ రావాలని అనిపించలేదు. వాడికి ఎక్కువ పాపులేషన్ ఉన్న చోటు వాడు ఉండడు. సో ఇలాంటి ప్లేస్లో ఎంతసేపు అయినా కానీ ఉంటాడు. సో అక్కడ ఇక్కడ పెరగెత్తడం, ఆడుకోవడం, అది ఇది చేయడం బాగా అయితే ఎంజాయ్ చేశాడు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్లో. ఈ ప్లేస్ ఇంత బాగున్నా, ఇంత ప్రశాంతంగా ఉన్నా పట్టుమనే 10 మంది లేరు, అలాంటి ప్లేస్ ఈ ప్లేస్. ఓన్లీ వీకెండ్ సాటర్డే అండ్ సండే బెంగళూరు నుంచి సన్ రైజ్ చూడడానికి మార్నింగ్ టైం వస్తారంట. ఓన్లీ సాటర్డే సండే తప్ప వీక్ డేస్లో అస్సలు ఇక్కడ పాపులేషన్నే ఉండరు.
సో మేము వెళ్ళినప్పుడు లెక్క పెట్టిన ఒక 10 మంది ఉండేవారేమో, అంతే. అంతవరకునే వచ్చారు, ఇంకెవరు లేరు. సో అందుకే ఇంకొంచెం ప్రశాంతంగా ఉందని అక్కడే చాలాసేపు ఉండిపోయాము. మా వాడు చూడండి ఎలా ఎగురుతున్నాడో, వాడికి కూడా రిటర్న్ రావడానికి అసలు కొంచెం కూడా ఇష్టం కాలేదు. సో అక్కడే టిఫిన్ అయితే చేసేసాం. సన్ రైజ్ చూడడానికి కొంచెం అర్లీగా వదలాలి మా ఊరి నుంచి. సో బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్గా 8 o'clock అక్కడ వదిలితే 9:30 కల్లా ఇక్కడ వచ్చాం. సో ఇలా చూస్తూ ప్లేస్ ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత పీక్కి వెళ్ళడానికి ట్రై చేసాము, కానీ కుదరలేదు. ఇప్పుడు చూపించాను కదా, అంతమందే ఉన్నారు. ఇంకొక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఏపీ పోలీసులు ఉంటారు. నిజంగానే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ అనేది చాలా నీల్. ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు కదా, అందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు అయితే చాలా అంటే చాలా గ్రేట్. సో మా వాడు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే పీక్ వెళ్ళి అక్కడున్న వ్యూ పాయింట్ కూడా చూపించేదాన్ని. సో అది అదృష్టమో దురదృష్టమో నాకైతే తెలియదు, కానీ కొంచెం హైట్ ఎక్కేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఫొటోస్ కొన్ని తీసుకొని రిటర్న్ అవుతే మళ్ళీ కిందకి దిగేసాం. ఇంకా అక్కడి నుంచి దిగాక ఇంకేముంది, అక్కడి నుంచి కొంచెం వీడియో చేసుకొని గుడిలో పూజ స్టార్ట్ అవబోతుందన్నారు. సో ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. చూడండి, ఇదే దేవుడి ప్రతిష్టాపన. సో దేవుడి దర్శనం అయితే బాగా జరుగుతుంది. అలాగే ప్రసాదం ఇచ్చారు, తినేసి చేతులు కడుక్కొని ఇంకాసేపు ఉండి ఇంకో రౌండ్ వేసుకొని గుడిని ఇంకా కొంచెం బాగా చూసుకొని వ్యూ పాయింట్ చూసుకుంటూ రిటర్న్ అవుతే వచ్చేసాం. ఇంకా రిటర్న్ అవుతే బయలుదేరిపోయాం. చూడండి ఎంత బాగుందో, రిటర్న్ వెళ్తున్నాం. వ్యూ పాయింట్ అవుతే అసలు వెళ్ళడానికి అవుతే ఇష్టం కాలేదు, అంత బాగుంది ఆ ప్లేస్ అవుతే. సో తప్పకుండా బెంగళూరులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా బెంగళూరు ట్రిప్ వెళ్ళాలన్నా కానీ ఈ ప్లేస్కి వెళ్ళండి. నంది హిల్స్ వచ్చేసి అది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో సన్ రైజ్ చూడడానికి అక్కడ ప్రాబ్లం అయ్యేవారంతా ఈ ప్లేస్కి రావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అక్కడ చూపిస్తున్నాను కదా, అది ఇషా ఫౌండేషన్. అండ్ ఇది ఇక్కడ ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ గోపురం అదే గుడియంక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. రినోవేషన్ జరుగుతుందనేసి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం విజిట్ చేయడానికి ట్రై చేస్తా, లేదు అంటే వెళ్ళినప్పుడు ఆ టెంపుల్కి ఈసారి తప్పకుండా వెళ్ళి వీడియో అయితే పోస్ట్ చేస్తా. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. అదే గుడియంకకి వెళ్ళడానికి ఉన్న స్టెప్స్, పక్కనే రోడ్. ఇంకా రిటర్న్ అవుతే వచ్చేసాం. ఇదిగోండి ఇంకా ఒకసారి అదే రూట్లో వ్యూ పాయింట్ అయితే చూస్తున్నాం. మా బ్రదర్ని బైక్ ఆపమన్నాను, కానీ మా బాబు నిద్రపోతున్నాడని ఫొటోస్ వీడియోస్ తీసుకోలేదు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నిద్రపోతున్నాడు, అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నిద్రపోతున్నాడు. అందుకే ఫోటో సేవ్ తీసుకోకుండా సాడ్ ఫేస్ పెట్టుకొని ఆ వ్యూ పాయింట్స్కి ప్లేస్కి అంతా గుడ్ బై చెప్పేసి రిటర్న్ వచ్చేసాం. ఇది మా స్టోరీ. సో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా చేయండి.